సంబంధించిన రాష్ట్రాలకు పెద్దపీట వేసి తెలంగాణకు మొండి చేయించి ఇలా మా గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన నాయకుడు ఒక బీసీ మంత్రి గురించి కూడా ఆయన మాట్లాడింది వాపసు తీసుకోవాలి. రాష్ట్ర అధ్యక్షుడు ఒక బీసీ బిడ్డ ఉంటే ఓర్వలేక ఎలక్షన్లప్పుడు బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కోసం ఇలా ఒక బీసీ బిడ్డను తొలగించినటువంటి మీ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడే నైతిక విలువలేదు. ఇలా మా ముఖ్యమంత్రి రెడ్డి బిడ్డ ఉన్న బీసీల కోసం 42% ఇలా ఉద్యోగ ఉపాధి రాజకీయాల్లో అవకాశం ఇచ్చిండు. మొన్న సర్పంచ్ ఎలక్షన్లలో, మొన్న మున్సిపల్ ఎలక్షన్లో జనరల్ స్థానంలో కూడా బీసీలకు పెద్దపీట వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇలా మా రాహుల్ గాంధీ ఆలోచన మా ముఖ్యమంత్రి ఇలా తెలంగాణ భారతదేశానికి కూడా మొదలైంది. ఇలా మీ మోడీ గారు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని ఇలా జలగణలో కులగన పెట్టిండు. ఇది ఆదర్శం కాదా భారతదేశం తెలంగాణ? మా ముఖ్యమంత్రి ఇలా భారతదేశానికి ఆదర్శంగా 1931లో కులగణన అయితే మొన్న మా రాష్ట్రంలో కులగణను ఇలా మీ మోడీ ఆదర్శంగా తీసుకుంటూ దీన్ని మీరు పరిగణలోకి తీసుకోవాలి. ఇలా మా ప్రతిపక్ష నాయకుడు మాట్లాడిన మాటలను ఒక బీసీ మంత్రి మీద మాట్లాడిన వాపసు తీసుకోవాలని చెప్పి నీకు సభ డిమాండ్ చేస్తున్నాను అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష సబ్జెక్ట్ మాట్లాడుతుంటే మీరే డివైడ్ చేస్తున్నారు. 4 సార్లు 5 సార్లు లేస్తున్నారు. ఈరోజు అధ్యక్ష బీసీ అంశాన్ని పొన్నం ప్రభాకర్ గారు లేవనెత్తారు. నేను మరి వారి మంచి పోర్ట్ఫోలియోలు వారు చదువుకున్న వాళ్ళకు మంచి పోర్ట్ఫోలియో ఇవ్వడం తప్పేముంది, మంచి పోర్ట్ఫోలియో ఎందుకు ఇస్తలేరు అన్నాను, అది మాట్లాడాము. దాన్ని పక్కన పెడితే ఈరోజు నేను కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడితే ఇంతమంది లేచి మీద పడితే ఎట్లా అధ్యక్ష? వీరికి కుంభకోణాల మీద అవినీతి మీద మాట్లాడాలంటే వాళ్ళు తట్టుకోలేకపోతుండ్రు అధ్యక్ష. ఈరోజు నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఈరోజు ఎందుకోసం మరి దాని మీద ఆన్సర్ చేయండి. నేను చెప్పిన దాంట్లో ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీ లాంటి సీనియర్ ఆఫీసర్ ఎందుకోసం రాజీనామా చేయాల్సి వచ్చింది అధ్యక్ష? మీ పద్ధతి చూసి తట్టుకోలేక రాజీనామా చేస్తే దాని గురించి ఎందుకు మీరు మాట్లాడతలేరు అధ్యక్ష? ఈరోజు ఒక హానెస్ట్ ఆఫీసర్, ఒక సిన్సియర్ ఆఫీసర్ కూడా ఈ రాష్ట్రంలో నిజాయితీగా పనిచేసేటువంటి పరిస్థితి లేదంటే ఇంతకన్నా దౌర్భాగ్యం ఈ రాష్ట్రంలో ఇంకొకటి ఉన్నదని మాత్రమే నేను అంటున్నాను అధ్యక్ష. ఈరోజు చట్టసభల్లో అధ్యక్ష అప్పర్ హౌస్ లోవర్ హౌస్ ఉంటుంది, కానీ తెలంగాణలో ఇంకోటి కూడా ఉంది అధ్యక్ష, కరప్షన్ హౌస్ అధ్యక్ష. ఈరోజు 3 హౌజులు అయిపోయినాయి అధ్యక్ష. ఇక్కడ ఈ కరప్షన్ హౌస్ని దాటుకుంటేనే ఎక్కడికైనా వెళ్ళే పరిస్థితి ఉన్నది అధ్యక్ష. ఈరోజు నేను చెప్పేటువంటి పరిస్థితి ఒకసారి ఆలోచన చేయండి అధ్యక్ష. ఈరోజు సీనియరు, సిన్సియరు, హానెస్ట్ ఆఫీసర్లు ఈ రాష్ట్రం నుంచి తప్పుకునేటువంటి దుస్థితి ఎందుకు ఏర్పడ్డదో దాని మీద మీరు ఒకసారి మేధోమథనం చేసుకోవాల్సిందిగా నేను సూచిస్తా ఉన్నాను అధ్యక్ష. ఈరోజు మరి ఒకవైపు భూ కబ్జాల పర్వం అధ్యక్ష, సామాన్యుడు సొంతింటి కళ ఈరోజు వాళ్ళు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్ల అధ్యక్ష బుల్డోజర్లతో కూల్చేస్తా ఉన్నారు. ఈరోజు ఆ భూములన్నీ జమ చేసి హైడ్రా పేరు మీదనో ఇంకొక పేరు మీదనో ఈరోజు మీరు కూల్చేటువంటి వేల కుటుంబాలను రోడ్డు మీద పడేసి ఈరోజు మరి ప్లాట్లను మీరు జమ చేసుకొని ఎవరికి ఇద్దామనుకుంటున్నారు అధ్యక్ష? ఎవరి ఖాతాలో ఇద్దామనుకుంటున్నారు అధ్యక్ష? ఎవరికి రాసిద్దామనుకుంటున్నారు అధ్యక్ష? ఆ భూములన్నీ జమ చేసి ఎవరి కోసం జమ చేయాలనుకుంటున్నారు అధ్యక్ష? ఈరోజు కొన్ని వేల మంది ఈరోజు ఎంతో కష్టపడి కట్టుకున్నటువంటి ఇండ్లు ఈరోజు సామాన్యుల ఇండ్లు కూలగొట్టేసి ఆ భూములన్నీ జమ చేసి ఎవరికి పట్టాలు చేసి ఇద్దామని చెప్పి ఆలోచిస్తా ఉన్నారు. ఒక్కసారి సమాధానం చెప్పమని అడుగుతా ఉన్నాం అధ్యక్ష. వారి అర్థనాదాలు నిలబడతలేవు అధ్యక్ష, వారి ఏడుపు నిలబడతలేవు అధ్యక్ష. ఈ రకంగా ఈరోజు ఒక కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఇదే ప్రభుత్వం పర్మిషన్ ఇస్తుంది, ఇదే ప్రభుత్వం వాళ్ళ దగ్గర హౌస్ ట్యాక్స్ తీసుకుంటుంది, ఇదే ప్రభుత్వం కరెంటు బిల్ తీసుకుంటుంది. అదే ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఇల్లు కూలగొడితే ఆ కుటుంబం రాత్రికి రాత్రి ఎక్కడ పోతుంది అధ్యక్ష? దానికి సమాధానం చెప్పరు అధ్యక్ష. దానికోసం సమాధానం చెప్పరు అధ్యక్ష. ఈరోజు ఎవరి కోసం జమ చేస్తున్నారు? ఈ భూములు ఎవరి కోసం జమ చేస్తున్నారు అధ్యక్ష? అంటే ఆయన ఇండ్లు కూలగొట్టా దేం చేసి అంటే పేదవాళ్ళ ఇండ్లు కూలగొట్టి మీరు ఎవరి కోసం జమ చేస్తారు ఇండ్లు? ఈరోజు నేను ఒకటే అడుగుతా ఉన్నాడు. ఈరోజు అధ్యక్ష ఇల్లు కూలగొట్టకుండా గతంలో కూడా ఇంతకుముందు ఉదయం డిబేట్ జరిగేటప్పుడు కూడా బీఆర్ఎస్ నాయకులంతా కూడా ముందు మేము ఒకలాగా అనుకున్నాం, తర్వాత ఒక ఇల్లు కూడా కూలగొట్టకుండా దాన్ని ఏ విధంగా చేద్దాం అనుకున్నాం. అంతలోపల ఎలక్షన్ చెప్పిన అధ్యక్ష. ఇప్పుడు నా సోదరుడు మాట్లాడుకుంటూ ఇల్లు కూడగొడితే ఎటు పోవాలి, ట్యాక్సులు కట్టించి అంతా కట్టించి, మరి ఇదే మాట మరి గుజరాత్లో సబర్మతి నది మీద కట్టినటువంటి నది మీద నేను మొన్న పోయి అడిగిన అధ్యక్ష, కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆయన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ పిలిపించి అడిగితే ఎన్ని అంటే 10,000 కుటుంబాలను ఇక్కడ నుంచి తరలించి చేయాల్సి వచ్చింది, వాళ్ళకు ప్లాట్లు ఇచ్చేయాల్సి వచ్చిందని. మరి ఆడ గుజరాత్లో కట్టుకోవచ్చు, మన మూసీ నదిని మనం ప్రక్షాళన చేసుకోవద్దా అధ్యక్ష? మరి ఆడ చేస్తేనేమో సంసారం అవుతుంది, ఈడ చేస్తుంది విభచారం అవుతుందా అధ్యక్ష? ఏంది అలాంటి సుందర నగరం
మరి కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చుకుంటూ ఉదయం ఏం మాట్లాడారు, దాదాపు 1,00,000 మంది ఎఫెక్టెడ్. మరి 1,00,000 మంది ఎఫెక్టెడ్ అయ్యేటువంటి ఆ మూసిలో మరి వాళ్ళ జీవన విధానాన్ని అట్లనే వదిలిపెడదామా? ఆ దోమలకు, ఆ మురుగుకు, ఆ వాసనకు వాళ్ళ బతుకుల్ని అట్లే వదిలిపెడదామా? దీనికి కూడా కొన్ని గైడ్లైన్స్ తీసుకొని ఖచ్చితంగా వారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా మన మధ్యలో పోతున్నటువంటి జీవ నదిని ఖచ్చితంగా మనం పునర్జీవించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష. ఏ మాదిరిగా అయితే సబర్మతి నది మీద కట్టారో ఆ మాదిరిగానే మనము ఈ విధంగా మన హైదరాబాద్ లో నడిగడ్డలో పోతున్నటువంటి మూసి మీద కూడా కట్టాల్సిన అవసరం ఉంది. పేదోళ్ళ జీవితాలని కూడా వాట్ బెస్ట్ ఒకవేళ ఏమైనా మనం అక్కడ తీయగలిగితే ఎంత తక్కువ తీసి మనం ఆ నది నిర్మాణం చేసుకోవడం వల్ల ఖచ్చితంగా ఇక్కడ నుంచి కింద నల్గొండ వరకు కూడా పోయి సస్యశ్యామలమై ఈ